కృష్ణాష్టమి విశిష్టత ఏమిటి? మనకి రామనవమి అంటాం, కృష్ణాష్టమి అంటాం, నాగపంచమి అంటాం. కానీ ఎందుకో కృష్ణాష్టమి అనకుండా అన్ని క్యాలెండర్లలో కృష్ణ జయంతి అని ఉంటుంది. మరి మనం వెళ్ళిపోయిన రాజకీయ నాయకులకో ప్రముఖులకో జయంతి అని చేస్తుంటాం. పుట్టినరోజు ఎందుకు చేయట్లేదు మనం? జయంతి ఏమిటి? వెళ్ళిపోయిన వాళ్ళ పుట్టినరోజు చేస్తే జయంతి కాదు. జయంతి తమాషా పదం. కృష్ణ జయంతి అంటారు ఎక్కువగా. ఎందుకో తెలుసా? వేదాంత దేశికులని ఒక ఆయన అంటారు, జయంతి సంభవం, జయంతి నాడు పుట్టాడు. ఇదేమిటి స్వామి, జయంతి అంటేనే పుట్టుక కదా, జయంతి నాడు పుట్టడం ఏమిటి? మరి ఇప్పుడు జ్యోతిష్కులు చాలామంది వస్తున్నారు, వాళ్ళని ఎవరినైనా అడగండి జయంతి అంటే దేన్నంటారని. వాళ్ళకి చాలామందికి తెలియదు. జయంతి అంటే మాసము, తిథి, నక్షత్రము, పక్షము 4 కలిసి ఒకటే చోట వచ్చినప్పుడు ఆ తిథి పేరు జయంతి, ఆ రోజు పేరు. అది ఒక కృష్ణుడికే వస్తుంది, గమనించండి. మిగిలిన ఏ అవతారానికి ఈ 4 కలవు. సింహమాసే అసితే పక్షే అష్టమ్యాం తిథౌ రోహిణ్యాం. ఇది కృష్ణాష్టమి. కృష్ణ జయంతి ఆవిర్భావంలో అంతరార్థం మీకందరూ చెప్పేది ఏమిటంటే కంసుని చంపడానికి, వాడిని చంపడానికి, వీడిని చంపడానికి. ఒక్కసారి పురాణం తిరగేస్తే నరకాసుడు ఎప్పటివాడండి? కృతయుగం నాటివాడు. వాడు ద్వాపరయుగం దాకా ఉన్నాడు. ఇలాంటి రాక్షసులందరినీ చంపాలి. అలాగే మీకు ఎంతసేపు గోపికలను కానీ ఎవరు గుర్తొస్తారు? అప్సరసలే గుర్తొస్తారు, ఋషులు గుర్తొస్తారు. కానీ గోపికలు ఇంతమంది ఎందుకున్నారో తెలుసా? టైం లేదు మనకి చదవడానికి, బ్రహ్మవైవర్తం ఉంది దానికి. ఇలాంటి కారణాలు వెతికితే సుమారు మనకి 32 కారణాలు ఉన్నాయి కృష్ణుడు అలా రావడానికి. ఒక తమాషా కారణం చెప్తా. విష్ణువు దగ్గరకు ఒకసారి అష్టమి నవమి తిథులు వచ్చాయిట. మా పేరు చెప్తే తిడుతున్నారండి అన్నట్ట. అంటే వెంటనే భగవంతుడు, నేను రాముడిగా నవమి నాడు, కృష్ణుడిగా అష్టమి నాడు పుడతా అన్నట్ట. ఇప్పుడు ఏ అవతారం ముందు రావాలండి? అష్టమి నాడు కృష్ణుడు కదా, అందుకని కృష్ణావతారం ముందు రావాలి కదా. మరి ముందు రాముడు వచ్చాడేమిటి? ఇది ఎవళ్ళు అడగరు, బుద్ధిమంతుడు పాపం. దీనికి కూడా బ్రహ్మవైవర్తంలో విష్ణు పురాణంలో ఉంది. బ్రహ్మగారు ఆలోచించాడు, మొదట రాముడు వస్తాడని చెప్పాడు కదా, అందుకని కృతయుగము, త్రేత, ద్వాపర, కలియుగాలు అన్నారు. ద్వాపర అంటే 2వ యుగము. ఇందుకోసమని చెప్పి రాముడి కోసం అందుకని నవమని చెప్పి దీన్ని మార్చాడు. ఈ ఫైలు పైకి, ఆ ఫైలు కిందకి. ఇది హరివంశంలో ఉంది, విష్ణు పురాణంలో ఉంది. అందుకని కృష్ణుడితో ఒకటి ఈ మధ్య న్యూమరాలజీ బాగా ఎక్కువైపోయింది ప్రపంచంలో. సరదాగా చెప్పనా, కృష్ణుడు పుట్టిన అంకె ఎంతండి? 8. 2 8 16 కలిపితే 7, 3 8 24 కలిపితే 6. కృష్ణుడు చెప్పిన మాట మీద ఎప్పుడు నిలబడ్డండి బాబు. ఓ మాట చెప్తాడు, ఓ మాట చేస్తాడు. 8వ తారీఖు కానీ, 17వ తారీఖు కానీ, 26వ తారీఖు కానీ పుట్టిన వాళ్ళకి ఇవే లక్షణాలు ఉన్నాయి. కానీ కృష్ణుని తప్పట్టకండి అమ్మా. కృష్ణావతారం గొప్పతనం ఏమిటో తెలిసినా, తన వాళ్ళ కోసం ఎంత కిందికైనా దిగి వస్తాడు. లేకపోతే కృష్ణుడు లాంటి మహానుభావుడు, రాక్షస సంహారం చేసినవాడు అర్జునుడి కాళ్ళ దగ్గర కూర్చుని రథం నడిపించాడా? ఎంత తమాషా అండి. అంతేకాదు, ఇంకో రహస్యం కూడా చెప్పాలి మీ కృష్ణుడు చేసిన పని. కుబ్జ ఇంటికి వెళ్ళాట. అందంగా ఉందా? లేదే, అందగత్తం చేశాడు. ఇంటికి వెళ్ళాక టిఫిన్ తిని వచ్చాట. తన శక్తిని, తన ప్రభావాన్ని కుబ్జ లోపల ప్రవేశపెట్టాడు. ఆమెకి పుట్టిన కుర్రాడు ఉన్నాడు, విశోకుడు. అతని గొప్పతనం భారతం చదివిన వాళ్ళకు కూడా తెలియదు. దాంట్లో ఉంది, భీమసేనుడికి అంగరక్షకుడు. చూడండి, కృష్ణుడు ఎక్కడెక్కడ ఏ పని చేసినా కూడా ఆఖరికి కృష్ణుడు బట్టలు ఎత్తుకుపోయాడని చెప్పి నోటికొచ్చిన కూతలు కూస్తారు అందరూ. బట్టలు ఎత్తుకుపోవడం కాదు, వాళ్ళు పూజలో ఉండి నగ్నంగా స్నానం చేస్తుంటే దానివల్ల పాపం వస్తుంది. అందుకని వాళ్ళ బట్టలు తాను దగ్గరుంచుకుని ఆ పాపాన్ని తొలగించి వాళ్ళు బయటకు వస్తుండగా
ఈ వస్త్రాలు వాళ్ళకు వచ్చేలా చేశాడు. ఇన్ని రకాల కారణాలు, 35 కారణాలున్నాయి. ఇక్కడ మనకి సమయం చాలదు. అందుకని కృష్ణాష్టమి గొప్పతనం అది. కృష్ణుడు వచ్చాడు, ఆవులు ఇవన్నీ కూడా అద్భుతంగా పెరిగాయి. కృష్ణుడు కాపలా కాసింది దూడల్ని, కానీ కృష్ణు వెనకాల ఆవు ఉంటుంది, గమనించండి. ఆవు ఎవరో కాదు, భూదేవి. అది విశేషం. స్వస్తి.